అలాగే నా పేరు మైత్రం బ్యాక్ టు మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రజెంట్ ఒక ఇష్యూ నడుస్తుంది. అదేంటంటే చిన్మయి శ్రీపాద గారు వర్సెస్ కొంతమంది యూత్. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ట్విట్టర్ స్పేస్లో మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల మీద చాలా హార్ష్గా మాట్లాడుకుంటున్నారు. సో ఆ టైంలో చిన్మయి గారిని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న వేరే ఆ స్పేస్లో ఉన్న వేరే వాళ్ళని కావచ్చు, చాలా అంటే చాలా దారుణంగా తిడుతూ కొంచెం దారుణంగా బండబూతులే తిడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అలా మాట్లాడుతున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా పిల్లల్ని కనకూడదు, వీళ్ళకి ఎవరికి పిల్లలు పుట్టకూడదు, అండ్ ఒకటి పుట్టినా కూడా వాళ్ళందరూ కూడా చనిపోవాలన్నట్టుగా కొన్ని డిస్కషన్స్ అయితే చేసుకున్నారు. సో దానికి చిన్మయి శ్రీపాద గారు రియాక్ట్ అయ్యారు. బేసిక్ ఏంటంటే ఆవిడ ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటారు. సో ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవేవి అసలు ఉండకూడదు అనేది ఆవిడ పాయింట్. సరే ఇవేవి ఉండకూడదు అంటే అసలు ఆవిడ నుంచి కూడా ఎలాంటి ఒపీనియన్స్ ఉండకూడదు. బట్ అవి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ ఇవి కూడా ఉంటాయి. బట్ వీళ్ళు ఏంటంటే లిమిట్స్ దాటుతుంటారు. అంటే చూసాం కదా, అంటే దారుణంగా బూతులు తిరగడం కానీ, లేదంటే వాళ్ళ పిల్లలు పుట్టకూడదు అనడం కానీ, లేదంటే పుట్టినా కూడా చనిపోవాలనడం కానీ, ఇవన్నీ కూడా లిమిట్స్ దాటి మాట్లాడటమే. సో దాని గురించి ఒక ట్వీట్ అయితే పెడుతూ సజ్జనార్ గారిని వాళ్ళందరినీ ట్యాగ్ చేసి సజ్జనార్ గారు దాని గురించి ఇంకొక రిప్లై ఇస్తే హైదరాబాద్ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యి ఓకే మేము దీని గురించి చూస్తాం, కన్సిడర్ చేస్తాం అన్నట్టుగా ఒక మాట అయితే చెప్పారు. అక్కడ రిప్లై ఇచ్చారు. ఓకే దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. సో మేబీ వాళ్ళందరినీ కూడా మేబీ తర్వాత ఎప్పుడైనా అదుపులో తీసుకునే ఛాన్స్ ఉందేమో. బట్ యాక్చువల్గా ఇక్కడ అసలు ఎంటైర్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు బేసిక్గా వై పీపుల్ హేట్ చిన్మయి శ్రీపాద, ఇది ఆవిడకైనా అర్థం అవ్వాలి కదా. ఆవిడకే అర్థం కాదు ఇది. ఏమనంటే ఇప్పుడు ఆవిడ రీసెంట్ ట్వీట్లో మీరు చూసినట్టయితే వేరే కంట్రీలో ఎక్కడో దేని గురించో రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ దాని గురించి ఏమంటారు దాన్ని సాల్వ్ చేసింది. ఒకవేళ ఇక్కడ కనుక వాటన్నింటినీ కూడా పాయింట్అవుట్ చేసినట్టయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి పాయింట్అవుట్ చేసినట్టయితే ఇక్కడ మనము యాంటీ నేషనల్ అయిపోతాం అన్నట్టుగా ఒక ట్వీట్ ఉంది. తర్వాత రాహుల్ గాంధీ, హాఫ్ నాలెడ్జ్ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మామూలుగా చెప్తే మీకు ఎవరో ఐడియా రాకపోవచ్చు. హాఫ్ నాలెడ్జ్ రాహుల్ గాంధీ నార్త్ ఇండియాలో ఉంటాడు, ఢిల్లీలో ఒక ఆయన రీసెంట్గా కొన్ని విషయాలు చెప్పాడు అనమాట. ఈ రీసెంట్గానే కదా, అంత ముందు కూడా చెప్పాడు ఓట్ చోరీ అనే దానికోసం. సో దాని గురించి ఇప్పుడు ఇంకొకటి ఏదో కూడా స్టార్ట్ చేశాడు హర్యానా ఎలక్షన్స్ కోసం. సో దాని గురించి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాగా ఆవిడకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ ఒపీనియన్స్లో చాలా ఇల్లాజికల్ థింగ్స్ కనబడుతూ ఉంటాయి. ఎందుకు రాహుల్ గాంధీ విషయంలోనే కనబడుతూ ఉంటాయి. రాహుల్ గాంధీని దీని గురించి నీకు వెళ్ళి కేసు వేయవయ్యా సుప్రీంకోర్టులో అంటే నేను ఎందుకు వేస్తాను? సుప్రీంకోర్టు ఈజ్ వాచింగ్ దిస్. సుప్రీంకోర్టు చూస్తోంది, మళ్ళీ నేనెందుకు కేసు వేయాలంటాడు. లాస్ట్ టైం ఓట్ చోరీ గురించి మాట్లాడినప్పుడు అదే చెప్తుంటాడు. ఓరా బాబు, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేస్తే ఇట్లా ఓట్ చోరీ జరిగింది, లేదంటే ఫేక్ ఓటర్ ఐడీస్ని పెట్టి ఓట్లు వేస్తున్నారు అని చెప్పి నువ్వు కేసు వేస్తే ఫస్ట్ నీకు ఆ డేటా ఎక్కడదే అనే విచారణ జరుగుతుంది. నీకు ఆ డేటా ఎక్కడదే అని విచారిస్తారు, రైట్? సో నువ్వు ఆ డేటాను ఎక్కడి నుంచి సంపాదించావో నువ్వు ప్రూఫ్లు చూపించాల్సి ఉంటుంది. అది రియల్ ఓటర్ డేటా అని నువ్వు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ రియల్ ఓటర్ డేటా అయినట్టయితే రియల్ ఓటర్ డేటా బయటికి ఎలా లీక్ అవుతుంది? రియల్ ఓటర్ డేటా బయటికి లీక్ అవ్వకూడదు కదా. సో లీక్ చేసినోడు, లీక్ చేయించినోడు తప్పే. సో అప్పుడు రాహుల్ గాంధీది మిస్టేక్ అవుతుంది, ఎవడైతే అది ఇచ్చాడో వాడిది తప్పే అవుతుంది. ఒకవేళ ఇది నిజమైన ఓట్ డేటా అయినట్టయితే. ఒకవేళ ఇది నిజంగా ఓటర్ డేటా కాదు అన్నట్టయితే అప్పుడు కంప్లీట్గా రాహుల్ గాంధీ మిస్టేకే ఉంటుంది. ఏదో ఒక ర్యాండమ్ బుల్షిట్ నెంబర్స్ తీసుకొని వచ్చి అందరినీ కూడా బ్లఫ్ చేస్తూ అందరినీ కూడా మోసం చేస్తున్నాడు, చీటర్ అనే పేరు వస్తుంది. ఒకవేళ అది నిజమైనట్టయితే అటు రాహుల్ గాంధీ కంటే ఈ ఓటర్ ఐడి మొత్తాన్ని, ఓటర్ డేటా మొత్తాన్ని కూడా లీక్ చేయించినందుకు అండ్ చేసినందుకు వేరే వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం ఇటు గవర్నమెంట్కి కూడా, ఇటు ఎవరైతే హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ అయిందో, హర్యానాలో ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో, ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ, వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ మీద కేసులు పడతాయి, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అప్పుడు. సో అందరి మీద పడుతుంది. అందుకే ఆయన వెళ్ళు, ఎందుకంటే ఆయన చేసేది ఇల్లీగల్ పని. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు చేసేది ఇల్లీగల్ పని, నువ్వు చేసి దాని గురించి నువ్వు పాయింట్అవుట్ చేస్తానంటే అసలు అందులో నిజం ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంది? సో నేనేమన్నానంటే, నువ్వు ఒక కత్తిపోటు పొడిపించుకొని అవతల వాడికి 2 కత్తిపోట్లు పొడిచినా పర్లేదు, నేను అవతలని పొడిస్తే కానీ నాకేం కాకూడదు, కానీ జనాలు మాత్రం నేను చేసింది హత్య అనకూడదంటే ఎట్లా? అది ఎట్లా? నాకు లాజిక్ అర్థం కావట్లేదు. ఇప్పుడు బేసిక్గా రాహుల్ గాంధీ అనే పర్సన్ అది వ్యాలిడ్ అని నేను ఎలా నమ్మాలి? రాహుల్ గాంధీ చెప్పింది అది రైట్ అని నేను ఎందుకు నమ్మాలి? రాహుల్ గాంధీ అనే బ్రహ్మదేవుడా, శివుడా, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, ఎవరు? ఎందుకు నమ్మాలి నేను రాహుల్ గాంధీ చెప్పింది? సో ఇట్లాగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే
ఇప్పుడు ఒకవేళ నిజమైనట్టయితే గవర్నమెంట్ డెఫినెట్గా ఓట్ చోరీ చేసినట్టయితే దానికి ఏం చేయాలనే దానికి ఒక సొల్యూషన్ తీసుకోవాలి. ఫ్యూచర్లో అలా జరగకుండా చూసుకోవాలి. ఒక మోడల్ ఫోటో తీసుకొని వచ్చారు. నిజంగా ఆ మోడల్ ఫోటో మీద నిజంగా అన్ని ఓటర్ ఐడీలు ఉన్నాయా, 20 ఓటర్ ఐడీలు ఉన్నాయని చూపిస్తున్నాడు ఆయన. నిజంగా ఉన్నాయా? ఆవిడ రియాక్ట్ అయిందని చెప్పి ఒక ట్వీట్ వేసి దాన్ని రీపోస్ట్ చేసింది ఈవిడ. సరే, ఆవిడ నిజంగా సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని చూసి ఆవిడ రియాక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఆవిడ ఫోటోని నిజంగానే ఓటర్ ఐడీస్లో వాడారా? 20 ఓటర్ ఐడీస్లో ఎన్నో క్రియేట్ చేశారు ఆవిడ ఫోటోతో అని చెప్పి చెప్తున్నారు. నిజంగా జరిగిందా? అలా జరిగినట్టయితే అసలు ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎలా వచ్చింది, రాకూడదు కదా బయటకు, అసలు ఎందుకు వచ్చింది, ఇలా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఒకటి ఇదే రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు బేసిక్ ఏమంటాడు, ఎగ్జిట్ పోల్స్ అనేవి మోస్ట్ జెన్యూన్ థింగ్ అంటాడు. అదే రాహుల్ గాంధీ అప్పుడు ఎలక్షన్స్ తర్వాత అవి ఎగ్జిట్ పోల్స్ కాదు బీజేపీ పోల్స్ అన్నాడు ఆయన. సో దీస్ ఆర్ కాంట్రడిక్టింగ్ థింగ్స్. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాడు. ఆయన బేసిక్గా ఆయన ఏందో ఆర్మీలో కూడా రిజర్వేషన్స్ కోసం మాట్లాడుతూ ఉంటాడు, ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ల కోసం మాట్లాడుతుంటాడు. ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్లు ఉండడం అనేది ఏమైనా సమంజసం? సో ఇలాంటి కొన్ని ఐడియాలజికల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే చాలా వరస్ట్ ఉంటాయి రాహుల్ గాంధీవి. సో ఈ జస్ట్ బికాస్ ఆయన ఇప్పుడు గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి పీపుల్ ఆర్ స్టాండింగ్ విత్ హిమ్, అంటే అతనితో నిలబడుతున్నారు, అతను చెప్పిన దానికల్లా అనుభవపడుతున్నారు. సో ఇదంతా హ్యాపెనింగ్. సో అట్లాగా మీ ఒపీనియన్స్ కొంతమందికి నచ్చవు. సో మీ ఒపీనియన్స్ కారణంగా మీరు వాయిస్ అవుట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం వల్లే చాలామందికి చిన్మయ్య గారు అంటే నచ్చరు. చిన్మయ్య గారు వాయిస్ అవుట్ చేసే విధానం అంటే దేర్ ఇస్ ఏ వే. ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటి అసలు ఆవిడ బండబూతులు తిడుతూ ఉన్నారు, ఆవిడ పిల్లలు పుట్టకూడదు, పుట్టినా కూడా వాళ్ళు చచ్చిపోవాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. బట్ ద వే దే హ్యావ్ టు వాయిస్ అవుట్ ఈస్, ఇప్పుడు వీళ్ళు ఎంత వరస్ట్గా ఉన్నారు కదా, వీళ్ళ ఒపీనియన్స్ ఇంత రాంగ్ వేలో ఉన్నాయి కదా, రేపన్న రోజు వీళ్ళ పిల్లలు పెరిగి పెద్ద అయితే వీళ్ళ ఐడియాలజికల్ థింగ్స్ అనేవి వాళ్ళకు కూడా ఎక్కి, వీళ్ళ భావజాలం వాళ్ళలో కూడా ఎక్కి, వాళ్ళు కూడా వీళ్ళలాగే తయారయ్యి, వాళ్ళు కూడా వీళ్ళలాగే నెగిటివ్ మైండ్ సెట్తో కనుక ఉన్నట్టయితే ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఇట్లా ఒక ఇండియా అంతా అన్ను, బట్ అట్లీస్ట్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్, సో వీళ్ళందరూ కూడా ఒక నెగిటివ్ మైండ్ సెట్తో కనుక వెళ్ళిపోయినట్టయితే అది ఓవరాల్గా ఇండియా యొక్క స్టెబిలిటీని దెబ్బతీస్తుంది కదా. సో దిస్ ఈజ్ దేర్ పాయింట్. మేబీ ఇది ఇట్లా చెప్పుండొచ్చు. సో వీళ్ళలాంటి ఐడియాలజీ వాళ్ళ పిల్లలకు వస్తే ఏంటి పరిస్థితి అనే భయం కలుగుతోంది, ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలాగే ఉంటే ఏంటి పరిస్థితి అనే భయం వేస్తోంది అనే ఒపీనియన్ షేర్ చేసుకుంటే వేరే లెవెల్ ఉండేది. వీళ్ళు ఏంటంటే చచ్చిపోవాలి అది ఇదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా. బట్ డెఫినెట్గా ఇదైతే వాస్తవం కదా. ఇప్పుడు నాకు కూడా చిన్మయ్య గారి ఒపీనియన్స్ నాకు అస్సలు నచ్చవు, అస్సలు ఆవిడ ఒపీనియన్స్ అంటే అస్సలు నచ్చవు నాకు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మేబీ అంటే ఆవిడ సైడ్ నుంచి ఎవరు వచ్చినా సరే, అది ఆవిడ పిల్లలు అవ్వాలని లేదు కదా, ఆవిడ రిలేటివ్స్ అవ్వచ్చు, ఆవిడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆవిడతో కలిసి వర్క్ చేసే కొలీగ్స్ అవ్వచ్చు, ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్లో బాగా క్లోజ్ వాళ్ళు అవ్వచ్చు, దూరపు చుట్టాలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, హూఎవర్. ఆవిడ ఐడియాలజీని పుణికిపుచ్చుకుంటే ఏంటి పరిస్థితి? అలాంటి ఒక నెగిటివ్ మైండ్ సెట్ని ఎప్పుడూ కూడా బ్రెయిన్లో కాన్స్టెంట్గా పెట్టుకుంటూ తిరిగితే ఏంటి పరిస్థితి అనేది పాయింట్. ఇక్కడ రాహుల్ గాంధీ విషయంలో కూడా అదే జరుగుతుంటుంది. యాక్చువల్గా ఆయనకి ఏంటంటే ఇండియాలో దీని కారణంగా కొన్ని గొడవలు జరగాలి అంతే. ఆయన ఎప్పుడు కూడా కోర్టులకు వెళ్ళడు. దీని కారణంగా ఓట్లు చేయాలి, దీని కారణంగా ఆయనకు సపోర్ట్ పెరగాలి, ప్రభుత్వంతో తప్ప అందరూ నమ్మాలి, ఇట్లాగే జరుగుతాం. మరి ఇంకో క్వశ్చన్ ఉంది నా సైడ్, అది కూడా క్వశ్చన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు నిజంగా ఒక రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధం అయితే అట్లీస్ట్ బీజేపీ వాళ్ళైనా కేసు వేయాలిగా అతని మీద. అది కూడా ఎక్కువ కనబడదు నాకు. ఎప్పుడూ అక్కడక్కడ అడపా కనబడుతుంటే తప్ప నాకు అది కూడా ఎక్కువ కనబడదు వాడు అతను చెప్పింది అబద్ధమైనట్టయితే. నేను నమ్మింది ఏంటంటే ఓవరాల్గా రాహుల్ గాంధీ కాదు, మోడీ కాదు, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఇవన్నీ చేస్తాయి. ఏమంటే ఎవడు ఎక్కువ చేశాడు అనేది మ్యాటరు అంతే అని నేను నమ్ముతా. ఒకవేళ ఇన్ కేసు జరిగినట్టయితే, జరగకపోతే ఏదీ లేదు, ఎలాగూ లేదు, అది వేరే విషయం. బట్ అదే అంటున్నా. సో మనం ఏదైనా న్యూట్రల్గా ఉండొచ్చు, లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసి పాయింట్అవుట్ చేసే కంటే ఈ ధ్రువరాటి వీళ్ళలాగా అదొక నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. తెలుగులో కూడా ఉన్నారు కొంతమంది, ఉన్నారు చాలామంది ఉన్నారు. బట్ నేను అనేది ఏంటంటే ఆ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని పక్కన పెట్టేసి న్యూట్రల్గా ఉంటే ఈ రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనేది ఉండదు అప్పుడు. ఎందుకంటే రైట్ వింగ్తో ఎప్పుడు ఏమవుద్దంటే రైట్ వింగ్ పీపుల్ చాలా మటుకు నేను సిచ్యువేషన్స్ చూస్తుంటా కదా, కొన్నిసార్లు కొన్ని లాజిక్లు వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు అక్కడ మిస్టేక్ ఉందని.
లెఫ్ట్ వింగ్ పీపుల్ అలా కాదు, లాజిక్లు వచ్చినా సైలెంట్ గారు. అరే ఇది ఎట్లా అనిపిస్తుంటుంది కదా. సో సమ్ టైమ్స్ అది ఓవరాల్గా ఎక్కడో దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ అబ్బా. ఆ గ్యాప్ అనేది ఎక్కువ అయిపోయింది లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్ మధ్య. ఆ గ్యాప్ అనేది ఎవరు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు, ఎవరు గ్యాప్ని ఫిల్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పీపుల్కి ఇప్పుడు లెఫ్ట్ వింగ్ పీపుల్కి రైట్ వింగ్ మీద కోపం పెరిగిపోతుంది, రైట్ వింగ్ పీపుల్కి లెఫ్ట్ వింగ్ మీద కోపం పెరిగిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 15 ఏళ్ళుగా కూడా, అంటే కోర్స్ ఇంకా టైం ఉందిలేండి నెక్స్ట్ ఎలక్షన్స్కి, 2024లో అయింది కాబట్టి 29 వరకు, కాబట్టి ఇంకో 4 years ఉంది. సో లాస్ట్ 11 yearsగా నెక్స్ట్ 4 yearsగా ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు అధికారం అనేది లేకుండా పోతుంది. అండ్ ఈసారి బేసిక్గా చాలా కష్టపడ్డారు, బట్ అయినా కూడా మళ్ళీ అటు నితీష్ కుమార్ గారు కానీ లేదంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీకి చాలా మంచి పుష్ అయితే వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, మన సైడ్ బాగానే ఉంది. బట్ నేను అనేది అదే, దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్, అంటే వాళ్ళ సైడ్ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఒకటే అధికారం కావాలి, వాళ్ళ సైడ్ అధికారం లేదు ఇప్పటి వరకు. అంటే ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇంకా వాళ్ళ ఐడియాలజీస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి, అవి రాకూడదు అనేది చాలామందికి ఉంది. నేను ఓపెన్గా అదే ఫీల్ అవుతాను. నేను బీజేపీలో కూడా దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్, దెర్ ఆర్ సమ్ ఫ్లాస్. బీజేపీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, లైక్ కొంతమంది స్కామర్స్ ఉన్నారు, అంతా ఉంది. బట్ వెన్ ఇట్ కంపేర్స్ టు కాంగ్రెస్, బీజేపీ ఈజ్ ఫార్ మోర్ బెటర్. అది నా పాయింట్, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ హియర్. అది నాకు అట్లా ఉంది. నేను ఇందులో బీజేపీ స్వచ్ఛమైన కడిగిన కమల పువ్వు లాంటి పార్టీ అని నేను అన్ను, ఇందులోనే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అడ్డదిడ్డమైన రేఖలు ఉన్నాయి ఆ చేతి గుర్తులో. అది ఇండియా యొక్క భవిష్యత్తుని పాతాళానికి పడేసే విధంగానే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ 5 ఏళ్ళు రూల్ చేస్తే ఇండియా 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది, అది నా ఫీలింగ్. అది బీజేపీ చేయడం వల్ల కూడా ఒక పెద్దగా గ్రోత్ కనబడిపోతుందని నేను అన్ను. బట్ డెఫినెట్గా కొంతవరకు అయితే ముందుకు వెళ్తుంది ఇండియా, దట్ ఈస్ ఫర్ షూర్. ఇండియా జపాన్ రేంజ్లో చైనా రేంజ్లో వెళ్ళిపోతుందని నేను అన్ను. బట్ సమ్ గ్రోత్ ఈజ్ హ్యాపెనింగ్, అంతే. దట్ ఈస్ పాయింట్, అంతే. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం వీటన్నిటి గురించి కూడా ఆలోచించుకోవాలి, అంతే. ఇట్లా ఒకరి ఒపీనియన్స్ ఒకరికి నచ్చవు, ఒకరి ఒపీనియన్స్ ఒకరికి నచ్చుతూ ఉంటాయి. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. బట్ ఏమంటే ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ రియాక్ట్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది, ఆ రియాక్ట్ అయ్యే విధానం అనేది బాగుండాలంతే. అలా బాగోకపోయినట్టయితే సమ్ టైమ్స్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్, అంతే. అదొకటే జరుగుతుంటుంది. సో అది పాయింట్, అంతే. సో అది గైస్.